అంతా తీసుకోగలదని మనం చెప్తే 18 years పెళ్లి చేసుకోవద్దామని మనకు అవసరం లేదా? అవునా? సరే ఏ ఫుడ్ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఏం టీకా ఇస్తున్నారు అని చెప్పినా అంగన్వాడీస్ ఉన్నాయి కనుక మీకు ఉద్యోగాలు ఉన్నాయి అంతేనా కాదా? నెట్టలు ఊపండి అవునంగా నానండి ఏమనుకుంటే ముగ్గురు కూర్చుంటే కాదు రాని కూర్చోబెట్టుకుంటాం. అవునా కాదా? చెప్పండి. అసలు చాలా రకమున్నాయి అంగన్వాడీ చీరలు. చెప్పండి మా అవునంటున్నారా? నిలబడి మొదలైన మాట్లాడలేకపోతే అవునంటే లేచి నిలబడి లేదంటే కూర్చోండి కదా. మరి ఎందుకు అంత నెగ్లిజెన్స్ మీకు? మనం ఏం చేస్తాం, మనం ఏం చేయాలని తెలియకుంటే చెప్పండి. నేనేం చెప్పినా మీ సక్సెస్ స్టోరీస్ నాకు చెప్పకండి. యూ టెల్ మీ వాట్ యు వాంట్. ఏమి అడగలేదు కానీ మేము అడిగినాక మేడం వాళ్ళు ఇస్తే చాలా చెప్పిపోయి ఏం అడగలేదు. నేను చాలా హ్యాపీ. మీకు ఎప్పుడైనా పెద్ద ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు మీరు ఏదంటే చెప్పలేదు కొన్ని సందర్భాలు. చెప్పినప్పుడు మేము విషయం మేము ఉండి దీనికి పనిచేస్తాం. కలెక్టర్ గారు మనల్ని ఎలిమినేట్ చేస్తారు, ఎస్పీ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను మనం బయట పెట్టుకోవాలి. మనకు ఐడియా ఉంటుందా? మేము వచ్చి చెప్పి ఆమె మాట్లాడుతుంటే మాకు చెప్పండి. మేము కలెక్టర్ గారు చెప్పి కలెక్టర్ గారు చెప్తాం, తర్వాత ఎస్పీ గారు చెప్పి ఇంకా చెప్తాం. నాకు అక్కడ కమిషనర్ గారు చెప్పి నేను చెప్పినట్టు ఏమి చెప్పమని చెప్పి ఏం చేస్తే బాగుంటుందని కూర్చుంటే ఏం చెప్పినట్టు చాలా కష్టమా లేదా మీకు? అందరికీ అవకాశం ఉండాలమ్మా. ప్రతి అవసరం జరిగిపోయి వాళ్ళను వాళ్ళకు వాళ్ళు చేసి వాళ్ళకు మనం కొంచెం తీసుకొని పోయి అడగాలని ఏమి చెప్పలేదు. కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ పోతున్నా అంగన్వాడీ ఆ పిల్లలను చూసుకుంటున్నారంటే మీకు అధికారాలు వస్తున్నాయి. మీరు స్ట్రైక్ చేసినప్పుడు ఎంత బాగా స్ట్రైక్ చేస్తారో పిల్లలు అంత బాగా చూసుకోవాలి. ఏ ఫుడ్ పెడతారు, ఎందుకు పెడతారు, ఏమి కూడా చెప్పాలి. అంటే మాకైతే తెలుసా చెప్పలేదా? కొత్త సర్పంచ్ వచ్చింది మన వాళ్ళకైనా తెలియాలి కదా. మీ సెక్రటరీ గారు ఎక్కడ పోయారు మేడం? మీరు మాట్లాడిన సెక్రటరీ గారు ఎక్కడ? గ్రామ పంచాయతీ సెక్రటరీ సార్ అవునా? మా అక్కడ మీరు ఉన్నారు కదా. మీ కొత్త సర్పంచ్ వచ్చినారు కదా. ఇప్పుడు వాటి మీరు మీరు చేయాల్సిన పని ఊళ్ళలో మీరు ఏ అవగాహన చేసుకున్న వాటి ఇష్యూ మీరు ఏరియా రిలేషన్ అనేది వాళ్ళకి చెప్పాలి కదా సర్పంచ్. అన్నట్టు మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటారు, పెళ్లి చేస్తారు. తల్లిదండ్రులు ఇప్పుడు మన గవర్నమెంట్ పెట్టింది కదా కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి వస్తుంది, కళ్యాణ లక్ష్మి పెళ్లి చేస్తే మన కాలేజీ పోతుంది, మన ఇంటి దగ్గర పోయి బతకచ్చు అని ఆలోచన వాళ్ళకి ఉండేది కావాలి. కానీ అది కరెక్ట్ కావాలి. మీరు ఇట్లా ఉండండి, ఊళ్ళు ఉండండి కావాలి అంటే అవతల ఏ సామాన్లు చూసుకుంటారమ్మా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇచ్చారు కాన్ఫ్లిక్ట్ అయితే ఇప్పుడు సంవత్సరం అయినా పెళ్లి చేస్తే అప్పుడే పెళ్లి చేసినట్టు వాళ్ళు చేయకపోతారు. వీళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ మీరందరూ అన్ని చెప్పి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కూడా చేస్తారు. ఒకరు చేయడం ఒకరికి ఉండవచ్చు ఆ మాటే కానీ 90% చేసి మనం ట్రై చేయకుండా ఏదో చేయాలని మాత్రం మేము అందరూ కూడా చెప్తారు. మేము అన్ని తెలుసుకొని అన్ని తెలిసే గురించి మమ్మల్ని కూడా అంటారు. మనం నేర్చుకోవాలి. నేర్చుకొని పిల్లల బాధ్యత చాలా నచ్చలేదు. ఆడపిల్లలు మగ పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు సమానం. ఏంటంటే కొంచెం ఆడపిల్లలు విడిచారు వాటి ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలని ఆలోచిస్తుంది. మగ పిల్లలలో ఇట్లాంటి అబ్యూస్ అవి కాలేదు, ఇక్కడ కూడా లేదు. వాళ్ళలో అయితే ఆడపిల్లలు బయటపడేది, మగ పిల్లలు ఒకసారి చెప్పుకోవాలి తప్ప వీళ్ళని వాళ్ళని డిఫరెన్షియేషన్ చేసే అవకాశం లేదు. ఇద్దరు సమానం. దాన్ని గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని చైర్పర్సన్ చేసినప్పటి నుంచి మేము అందరం పనిచేస్తున్నాం. లక్కీగా అందరూ కూడా ఒక బ్రాంచ్ పనిచేస్తున్నాడు కదా. కాబట్టి మేము ఒక టీమ్గా పనిచేసి చేయగలుగుతున్నాం. ఇప్పుడు అన్ని అడిగాను లేబర్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నా సార్ ఈరోజు వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. కాబట్టి హ్యాపీ. నేను ఎక్కడ లేబర్ అండ్ పోలీస్ వర్క్ ఈ మున్సిపాలిటీ స్మైల్ అనేది అదేగా ఇప్పటి వరకు చూడండి. ఒక డిస్ట్రిక్ట్ మొత్తం హ్యాండిక్యాప్ పోయేది ఆయన ఒక మనిషి పెట్టుకుని చేయించాలి. అదే మనం ఏమని చెప్పేసి పిల్లలకు అన్యాయం చేస్తే కరెక్ట్ కాదు. అయితే లేబర్ ఆఫీసర్ శాలరీ ఆయన బాధ్యతలు గుర్తించాల్సిన అవసరం. కాబట్టి
ఇద్దరు పాలిస్తున్నారని మరి దగ్గర కూడా ఒక్కొక్కరు తీసుకుని ఏది మంచి ఏది చెడు అని ఆలోచన చేయండి. అందరూ ఉంటే నాకు తెలుసు. మీ వాళ్ళతో మిగతా వాళ్ళతో చెప్పి కరెక్షన్ చేయండి. వాళ్ళతో అనుసంధానం పట్టేది సర్పంచ్ ఒక మొగడే సర్పంచ్ ఆడలేదా ఓ వేరే చూస్తున్నారు అని ఇట్లయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా చూస్తారు నుంచి మీరు కూడా ఆడవాళ్ళు కాదు, మన పిల్లలని మన ఊరు మనం ఎట్లా నా ఇల్లు నా ఊరు నా స్ట్రీట్ కాకుండా కదా అంటేనే ఇప్పుడు నేను సర్పంచ్ నా ఊరు నా పిల్లల మీద ఆలోచన చేసి ఇప్పుడైతే చెప్పినాం పెళ్లి అవుతుందంటే పలానా డేట్కు నా పిల్లవాడికి అని అప్లికేషన్ పెట్టమని మీరు ఆ సర్పంచ్ మీరు కూడా డేట్లో కరెక్ట్ ఉన్నాయా. పెళ్లి అయిన తర్వాత కూడా మీ ఆఫీస్ నుంచి ఇచ్చినా సరే మేము చైల్డ్ రైట్స్ కమిషన్ నుంచి ఇచ్చినా సరే పెళ్లి అయిన సర్టిఫికేట్ కూడా కలిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకొకటి మేము ఆలోచన చేస్తాం 10th క్లాస్ అయిపోయాక 2 years లీవ్ ఉంటుంది పిల్లలు. 18 years పెళ్లి కదా 2 years క్యాలెండర్ చూసుకుంటున్నాం. 18 ఏళ్ళు పెళ్లి చేసుకోవాలి కానీ మ్యాండేటరీ ఏం కాదు. ఆ 18 కూడా తర్వాత మీరు కూడా చేసుకోవచ్చు. కానీ పిల్లలు ఏంటంటే వ్యాపకం లేక ఆ 2 years ఏం చేయలేక ఊరికే ఉంటారు. ఎందుకంటే ఒక షెల్టర్ లైఫ్ స్కూల్ ఫస్ట్ నుంచి 10th వరకు ఒక దాంట్లో ఉండి బయటకు వచ్చేందుకు ప్రపంచం ఎక్కడ వచ్చిన కలుస్తున్నారు. తప్పుడు పనులన్నీ ఆ 2 సంవత్సరాలు అది బాగా గుర్తుపెట్టుకో. దానికి ఏ ఊరో వాళ్ళు ప్రోగ్రామ్స్ ఖాళీగా ఉన్న ఏదైనా ఒక వ్యాపారం కలిగిస్తే ఆ 2 సంవత్సరాలు అయినాక 18వ సంవత్సరం ఈజీగా అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఏది లేకుండా 18లో పెళ్లి చేసుకొని పోతే హస్బెండ్ దేవుడి అనుకోకుండా జరిగితే ఆ పిల్లలు ఎటు వాళ్ళు ఏమి పని చేసుకోలేదు, ఏమి చేయలేదు, ఒక ట్రైనింగ్ లేదు, ఒక చదువు లేదు, ఏం లేకుండా వేసుకోవడం ఏ అర్థ మాకు కూడా గౌరవం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన మనుషులను మనం ఆలోచన చేసుకొని మన పిల్లల్ని మనం ఎట్లా పెట్టుకోవాలి. మన పిల్లల ఫ్యూచర్ తల్లిదండ్రులు చదువుకోలేని వాళ్ళంతా పంపుతున్నారు. ఇంకోటి అంగన్వాడీ స్కూళ్ళలో చాలా మంది టీచర్స్ చెప్తున్నారు మన పిల్లలు తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళు ఆటో పంపించి స్కూళ్ళలో తీసుకోవాలి అంటే ప్రైవేట్ అంగన్వాడీ తీసుకోబోతున్నారని అంటే తీసుకోవాలి. ఆటోస్ పంపుతున్నారు వాటి పిల్లలు తీసుకోకపోయి అక్కడ జాయిన్ చేసుకుంటే మన అంగన్వాడీలలో స్ట్రెంత్ తక్కువ అవుతుంది. వాళ్ళ అంగన్వాడీ కంటే మన అంగన్వాడీ చాలా చాలా మంచిది. అది చెప్పండి పిల్లలు తల్లిదండ్రులకు అది చెప్పి పిల్లలు జాయిన్ అయ్యేది అందరూ చేస్తే డెఫినెట్గా ఊరు బాగలేదు. సిరిసిల్ల చాలా చిన్న డిస్ట్రిక్ట్, చాలా చిన్న ఎన్నో చేయొచ్చు. ఊళ్ళో కూడా 250 విలేజెస్ ఉన్నాయి. నేను జిల్లా పరిషత్ చైర్మన్ 64 మండలాల జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా. ఇది చూసి ముందు ఇంటే చిన్న ఒక చిన్న ముద్దలా అనిపిస్తుంది. దీనికి ఎన్నో చేయొచ్చు. కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే గారు వేరే పడుతుంటే కానీ అడగలేదు అమ్మాయి పెడతారు. మేడం ఏదైతే మీరు తీసుకుపోయి మా బాధ ఇది మా ఇబ్బంది నేను చేయగలని చేయకుండా మనకు ఎవరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా ఆయన సీఎం గారి దృష్టికి చెప్పొచ్చు. ఏమి చెప్పకుండా మన దగ్గర ఏ లేదు మేము కూర్చున్నాం వస్తాము ఆఫీస్కి పోతాం వస్తాము ఆఫీస్కి వెళ్ళిపోతాం అనేది ఆ ఐడియా మానేసేది. మన పిల్లల్ని బాగుపరచుకోవాలంటే మేమందరం కూడా మాకు అవసరం లేదు. నేను కూడా ఇంట్లో కూర్చొని ఈ ప్యాకెట్కి ఇక్కడ మీకు పంపిస్తా ఉంటే మీరు చూసుకుంటారు సార్. ఈ వాట్స్ ఆన్ కన్స్ట్రక్టివ్ వర్క్ మాకు నంబర్స్ కనపడదు. నంబర్ నేను ఇది చేసిన ఇంతమంది గమనించిన ఇంతమంది కాదు. ఇవి మనం కనపడాలి మీ పని ప్రేమ ఉన్నదా లేదా అనేది కూడా ఒకటి మనం కనపడాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు పనిచేస్తే మనకు బాగా తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసిన మనకు మిగతా ఆఫీసర్స్ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఎంత పెద్ద ఎత్తున వచ్చిన మీరు అంత పెద్ద ఎత్తున పనిచేయాలని కోరుకుంటున్నాను. టీచర్స్ ఉన్నారు ఇక్కడ అంగన్వాడీ ఇంతమంది ఉన్నారు అంగన్వాడీ టీచర్స్. వెరీ గుడ్. పంచాయత్ సెక్రటరీ మీకు నేను చెప్పింది ఒకవేళ ఇబ్బంది అనిపించినా నేనేం సారీ చెప్పానమ్మా. బికాస్ వీఆర్ కమిషన్ చైల్డ్ రైట్స్ కమిషన్ వాళ్ళ పాపకు చూడాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు బి వెరీ హార్డ్. నేను అదే చెప్తున్నాను. మీకు కూడా చాలా తెలియదు కొంచెం నేర్చుకోండి. మిగతా వాళ్ళు కూడా చెప్పండి. అంతే తప్ప
నాకు తెలియదు, నాకు తెలియలేదు, నాకు కొత్తగా నేర్చుకుంటారు. ఏంటంటే కొత్త వచ్చిన అవునక్క నువ్వు ఏమైనా పంచాయతీ సెక్రటరీకి వచ్చినావా? అదే దాదాపు పక్కన అయితే నీకు సేమ్ బ్రాంచ్ పనిచేస్తారు కదా. అదో ఇది బాగా పనిచేయండి. We want to see a result. Chennai is the in charge of Silsila district. నీ దగ్గర పంగల పడుతుంది అయ్యా నాకు ఎంత పడుతుందని కాబట్టి ఒకసారి మీ దగ్గర మార్పు చూపించండి. నేను ప్రోగ్రామ్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా మేము వస్తాం. మీకు ఏ ఇబ్బంది ఏ బాధ ఉన్నా మా నెంబర్ ఉంది, మా నెంబర్ ఫోన్ చేయండి. లేదా డ్యూటీ రైటర్ మీ ఆఫీషియల్ చూద్దాం వాళ్ళకి డెఫినెట్గా అన్ని కూడా చేస్తాము. మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈరోజు చేసిన ధన్యవాదాలు. కొత్తగా ఏదైనా సంబంధించిన అందరూ కూడా విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ యూ డూ యువర్ బెస్ట్ అని నేను కూడా అనుకుంటున్నా. చేస్తారా? ఓట్ తీసుకొని ఎవరి విలేజ్ వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ ఈ విలేజ్ లో చైల్డ్ మ్యారేజ్ అయిపోయి మళ్ళీ కదా. అది అయిపోయిన తర్వాత ఎంతమంది పెళ్లి చేసుకోవడానికి ఒక ఊళ్ళు ఎంతమంది ఉంటున్నా 18 years కాకుండా 20 మంది ఉంటారా? 20 మంది మనం తీసుకొని కౌన్సిలింగ్ చేయొచ్చు. వాళ్ళకి పంపించవచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు, చేయొచ్చు. అంటే మనకు ఆ ఆడపిల్లలు చదువుకుంటే మొత్తం ఫ్యామిలీ చదువుకున్నట్టు. ఆ మగపిల్లలు చదువుకుంటే పొద్దున్నే మైండ్ తీసుకుని బయటికి పోవడానికి మనకు పెద్ద అవకాశం ఉంది. ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలు కూడా చదువు చెప్పి ఎప్పుడు కూడా పిల్లలు ఇంట్లో ఏదో చదువును పెట్టి చేసేస్తున్నాం. చదివితే మేము ఉద్యోగాలు ఇస్తున్నాం. మనో వికాసం కలుగుతుంది, మనకు ఆలోచించే శక్తి పెరుగుతుంది. అట్లాగే మన పిల్లలకు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. మన ఫ్రెండ్లీనెస్ గురించి తెలుస్తుంది. దీని గురించి మనకు చదువుకుంటే ఆడపిల్లలు మనం తప్పులో చెప్పుకోగలిగే పరిస్థితులు మనం ఉంటాం. లేకపోతే ఎవరికి కూడా చెప్పడానికి రాదు. వీళ్ళందరూ కూడా పిల్లలు ఎక్కడ ఊళ్ళో చిన్న చిన్న అపార్థాన్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయండి. ఒక అమ్మాయిని అందరూ ఒకటేసారి మీటింగ్ అవుతుంది. ఊరికే ఒకసారి మాట్లాడి మన బాబు మన మంచి కోసం చెప్తున్నారు. అప్పుడే స్టేజ్ మనం తీసుకొచ్చాక అట్లే పడేయాలని మనందరినీ కోరుతూ మనస్ఫూర్తిగా ఇద్దరు కూడా